హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ రోజు ఓటింగ్ లాస్ట్ రోజు. మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో సహా నేను చెప్తాను. అలాగే తనూజ కెప్టెన్ అయిన తర్వాత ఓటింగ్ లో ఎంత మార్పులు వచ్చాయి, దివ్య ఓటింగ్ లో ఎంత ఎఫెక్ట్ ఉందని కూడా చెప్తాను. దానికంటే ముందు మీరు ఎప్పుడు చేసే పని వీడియో అయితే లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుద్ది. ఇక విషయానికి వస్తే ఓటింగ్ లో టాప్ లో ఉన్నది ఎవరంటే తనూజానే. పవన్ కళ్యాణ్ అంటే నమ్మొద్దు, తనూజానే టాప్ లో ఉంది. ఇంకా నిన్న కెప్టెన్ అయిన తర్వాత నిన్న సోషల్ మీడియా మొత్తం రచ్చ తనూజ ఓటింగ్ కూడా బేవత్సంగా పెరిగింది. టాప్ ప్లేస్ లో ఉంది తనూజకి మరి తిరుగులేదు. ఈ వారం ఇంకా సేవ్ అని నామినేషన్స్ లో కూడా ఉండదు అనమాట. అంటే మళ్ళీ సేవింగ్ ఆర్డర్ లో ఉండదు, డైరెక్ట్ సేవ్ అయిపోద్ది. సెకండ్ ఎవరంటే పవన్ కళ్యాణ్ కి తనూజ ఓటింగ్ పెరగడం వల్ల పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఏమైనా దెబ్బతీసిందంటే ఏమీ దెబ్బతీయలేదు. ఎందుకంటే ఆ టాస్క్ లో పవన్ కళ్యాణ్ కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టాడు, తనూజకి సపోర్టివ్ గా ఉన్నాడు కెప్టెన్సీ టాస్క్ లో కూడా. కాబట్టి తనకి ఎక్కడ నెగిటివ్ అవ్వలేదు. బయట కావాలని నెగిటివ్ చేస్తున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ కి ఎంత నెగిటివ్ అయితే అంత స్ట్రాంగ్ ఓటింగ్ పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కూడా కొంచెం తక్కువే ఉంది. పవన్ కళ్యాణ్ మంచి ఎపిసోడ్స్ పడితే టాప్ లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. చూద్దాం. నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ కాబట్టి పవన్ కళ్యాణ్ కంటెంట్ తగ్గే కూడా అవకాశం ఉంది. తనూజకి ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఎమోషనల్ ఎపిసోడ్స్, ఫ్యామిలీ ఎపిసోడ్ కాబట్టి. సో చూద్దాం. థర్డ్ ప్లేస్ లో ఉంది ఎవరంటే డెమోన్ పవన్ కి ఓట్ బ్యాంక్ అనేది మంచిగా స్టాండర్డ్ గా ఉంది. దాంతో పాటు ఈ వీక్ డెమోన్ పవన్ కంటెంట్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే తనూజకి డెమోన్ పవన్ కి మధ్య జరిగిన గొడవలో తనూజదే తప్పు, డెమోన్ పవన్ కి పాజిటివ్ ఎపిసోడ్స్ అయితే వచ్చాయి. అలాగే నిన్న జరిగిన టాస్క్ లో కూడా చాలా బాగా ఆడాడు. నిఖిల్ కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చాడు. తర్వాత చాలా స్టాండ్ తీసుకుని గట్టిగా మాట్లాడడం వల్ల డెమోన్ పవన్ కి అయితే మంచి ఓటింగ్ పెరిగి థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు అనమాట. ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే సుమన్ శెట్టి గారు లాస్ట్ 2 రోజుల్లో 6th పొజిషన్ లో 5th పొజిషన్ లో ఉండేవాళ్ళు. కానీ 4th పొజిషన్ రావడానికి కారణం ఏంటంటే అది కామెడీ టాస్క్ అయితే పెట్టారు కదా. ఈ టాస్క్ లో ఎమాన్యుల్ కి సపోర్టివ్ గా ఉంటూ మామూలుగా మంచి కామెడీ అయితే చేశాడు. మామూలు అరాచకం కాదు, చాలా బాగా ఓటింగ్ పడుతుంది సుమన్ శెట్టి గారికి. స్టాండర్డ్ ఓటింగ్ ముందు నుండే ఉంది. ఈ వీక్ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కంటెంట్ కూడా వచ్చింది సుమన్ శెట్టి గారికి. సో 4th ప్లేస్ లో అయితే సుమన్ శెట్టి గారు ఉన్నారు. 5th ప్లేస్ లో ఉన్నది ఎవరంటే సంజన గారికి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఫస్ట్ 3-4 వారాలు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే ఉంది. ఇమాన్యుల్ ఓటింగ్ కూడా తోడైంది. కానీ సంజనాకి ఈ వీక్ అనేది నెగిటివ్ వీకే, పెద్ద కంటెంట్ ఏమీ లేదు. కానీ సింపతి వర్కౌట్ అయ్యి ఓట్స్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరు తను పట్టించుకోవట్లేదు, ఎవరు తనకు అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ఆ విధంగా కొంచెం ఇదైంది. తర్వాత 2 టాస్క్లు ఆడింది, అందులో కూడా కొంచెం కంటెంట్ వచ్చింది. కాబట్టి సంజన గారు అయితే 5th పొజిషన్ లో ఉన్నారు. 6th పొజిషన్ లో ఉన్నది రీతూ చౌదరి 4th పొజిషన్ నుండి పడిపోయింది. దానికి గల కారణం ఏంటంటే రీతూ చౌదరికి వచ్చిన కంటెంటే ఈ వారం ఎక్కడా కనిపించలేదు. ఏ టాస్క్ లో కూడా పర్ఫార్మెన్స్ లేదు. అవకాశం వచ్చినా చేజాతులారా వదులుకుంది. కాబట్టి రీతూ చౌదరి అనేది 6th పొజిషన్ పడిపోయింది. 7th పొజిషన్ లో ఉన్నది ఎవరంటే భరణి గారికి ఈ వారం మంచి పర్ఫార్మెన్సే వచ్చింది. టాస్క్లు కూడా బాగా ఆడాడు. ఓడిపోయినప్పటికీ కొంచెం మంచి కంటెంట్ ఇచ్చారు. నిన్న కూడా ప్రజలుగా నినాదాలు చేశారు కదా, అందులో కూడా భరణి గారు కొంచెం యాక్టివ్నెస్ బయటకు వచ్చి చాలా బాగా అనిపించింది. భరణి గారు కూడా సేవ్ అయిపోతారు. ఇంకా లీస్ట్ 3 విషయానికి వస్తే వీళ్ళు ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయిపోయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దివ్య ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఎందుకు ఉందంటే ఈ రోజు తనూజ ఫ్యాన్స్ మొత్తము ఎలా చేస్తారంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. నేనేం చెప్పట్లే, క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. తనూజ సేవ్ అయిపోయింది కాబట్టి తనూజ ఫ్యాన్స్ అందరూ ఎవరికి ఓటు వేస్తున్నారంటే నిఖిల్కి, గౌరవ్కి ఓటు వేస్తున్నారు దివ్య వెళ్ళిపోవాలని. దివ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్స్ వేసుకోండి. దివ్య ఇన్ డేంజర్ జోన్. దివ్య ఎలిమినేట్ అవ్వడానికి 100% పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ బిగ్ బాస్ టీమ్ ఏమైనా ఆలోచించి గౌరవ్ని పంపించే అవకాశం ఉంది. గౌరవ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం కొంచెం 99% ఉందన్నమాట. నిఖిల్ సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మంచి కంటెంట్ అయితే వచ్చింది. రాజు కూడా అయ్యాడు, టాస్క్లు కూడా గెలిచాడు. కాబట్టి నిఖిల్ సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఎలిమినేషన్ రౌండ్ అనేది దివ్యకి, గౌరవ్ పడే అవకాశం ఉంది. నేను రేపు నాకు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 10 గంటలకు అప్డేట్ వస్తుంది. మన ఛానల్లో ఫస్ట్ వీడియో చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిమినేషన్ అప్డేట్ మన ఛానల్లో ముందుగా ఇస్తాను కాబట్టి. సో ఎలిమినేషన్కి వీళ్ళు ముగ్గురు అర్హులే, అంటే చాలా దగ్గరగా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తనూజ చేతిలో ఆ పవర్ సేవింగ్ పవర్ అయితే ఉంది కదా, అది వల్ల కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. భరణి గారిని కూడా పెట్టే అవకాశం ఉందన్నమాట. మొత్తం సినారియో ఎలిమినేషన్ అప్డేట్ నాకు వచ్చిన తర్వాత మీ ముందు పెట్టేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.